జగనన్న నేస్తం పథకం ఎలా వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ముడి సరుకులన్నీ పెరుగుతూ ఉంటే ఆ రోజు 600 రూపాయలతో మొదలుపెట్టేది ఈ పథకం. దాని తర్వాత అప్పుడు కూడా ఇవ్వలే. ఈడే ధర్నాలు చేసినాం, ఈడే నిరాహార దీక్షలు చేసినాం, 32 రోజులు చేసినాం దీక్షలు చేస్తే ఈడికే జగన్ రెడ్డి వచ్చినాడు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 24,000 చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినాడా లేదమ్మా? 24,000 చేస్తానని చెప్పి మొదటి సంవత్సరమే 2019 ఆయన బర్త్డే రోజే డిసెంబర్ 21వ తేదీ ఇదిగే వచ్చి అనామూలుగా ఉన్నాయి. నేను ఎవరైనా బండి లెక్కలు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు కానీ పంచాయతీ అంటే చెప్తాను, అది టీవీ వచ్చింది అనుకోండి మీరు. కానీ ప్రతి నేతన్న కార్మికుడికి కూడా డబ్బులు ఇవ్వాలి అందరూ కూడా. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేత కార్మికులకు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. దొంగ తీసుకునే జనాల మీదకి ఏం రా, దొంగ ఇచ్చిన అధికారుల మీదకి వస్తానని చెప్తున్నా. చెప్పుకుంటా అంటారు, మీకేం కడుపు కండం తింటున్నారా, పీడిస్తున్నారా? వేసేవాళ్ళు లెక్కలు తిందని మీకు సిగ్గులేదా అంటున్నా. మేం పగులు అసలుకే ఎట్ల పరిస్థితులు ఉన్నాయి చేనేత కార్మికుడికి. పోయి ఒక వాటిలేకపోతా అంటే ఎప్పుడు చూడ మగ్గాల సౌండ్ వినపడేది. ఈరోజు మగ్గాల సౌండ్ యాడ వినపడతానాయి. జరిగితే యాడికి రకమన్నా జరగాల, ఉప్పాడు రకమన్నా జరగాల. అవునా కదా? అవునా కదా? 20 రోజులు ఫస్ట్ పడుతా అంటే తని దగ్గర పోతుంటే రేషాలిండి అంటే డిజైన్ మార్చాలా, అది మార్చాలా అని చెప్పేది 20 రోజులు 4 రోజులు ఎట్లా బతుకుతారు? ఎట్లా బస్సులు బతుకుతున్నారు? నిన్న అచ్చుపడింటే వాడు చుక్క పెట్టించిపోయినా జనసేన ఇన్ఛార్జ్ అంటన్నా, అతను ఇంటికాడ దూలకు పోయి చూపించిన నేను మగ్గము నేను నేస్తానరా అని చెప్పి అమ్మాయి ఏళ్ళ పేరుకి ఫోన్ చేసి మీరు చెప్తే అమ్మా లేదు మీరు మగ్గం నేయలేదు అంటుందినా. ఆయమ్మకు కూడా వీడియో పెట్టినా నేను, రా నువ్వు చూసురా అని. ఆయమ్మకు వీడియో చూపించే బాధ్యత, మగ్గం చూడాల్సిన బాధ్యత అధికారులది. పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? చెప్తున్నారు. ఉచిత కరెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ముందు. వీళ్ళందరూ ఉచిత కరెంట్ వాళ్ళే కదా. 0 కరెంట్ వచ్చిందంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఎక్కువ ఉన్నారు? దొంగలకు పడినంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడలేకపోతారా? దొంగ అకౌంట్లలో పడిన డబ్బులు అంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడిపోతున్నాయి? ఈ 2 సంవత్సరాల్లో 52 మంది చేనేత కార్మికులు ఈ రోజు మగ్గం గుంతలో ఊరేసుకొని చచ్చిపోయినారు. 52 మంది కార్మికులు. ఎంతమంది వలసలు పోయినారో తెలియదు. ఆగస్టు 7 వచ్చారు కల్లా అందరూ పోయి దండలు వేయడమే నేత. నాకు 2-3 రోజులు పడకపోతే మేము కూడా చచ్చిపోయేదా. నేత ఆగస్టు 7 వచ్చారు కల్లా అందరూ పోయి దండలు వేయడమే. అందరికి మగ్గాల వాళ్ళు కావాలి, అందరికి నేసే వాళ్ళు కావాలా. వాళ్ళకి మేలు చేయాలంటే మాత్రం వాళ్ళు ముందుకు రాడు. ఈ దేశంలోనే లేదంటే మోతులపల్లి కాలనీ, అదేవిధంగా కొత్తగా ఇచ్చిన కాలనీలు లేవంట దేశంలో. వాడు పల్లెకు సరిపోడంటే టౌన్కి సరిపోడంటే పాకిస్తాన్లో ఉన్నారు. వీళ్ళంతా పోవడానికి అంత బరువు అయితే 250 అంటే వచ్చింది వార్డుకి, మిగతావన్నీ ఎత్తిపోయినాయంట. వాళ్ళు ఏంటంటే పాపం వార్డుకు కష్టాల్లో ఉన్నారంట. కుటుంబాలు వార్డు 10 పంచుకోవాలి. 10 కాదు మీరు పంచుకునేది 100,000. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేం యాడికి పోయేదేం కాదు. మీకెవరికైతే దొంగగా పన్నాయో మీరు లక్కీ, మీ జోలికి ఎవడు రాడు. కానీ వేసినోడు ఉంటాడు చూడే, ఆ వాడు ఎంతటోడైనా సరే ఖచ్చితంగా ఇదే సబ్జెక్టు పంపిస్తాం అందరినీ కూడా. మీకు అంతా ఆటలు అయిపోయినాయి. మీకు నేతన్న బతుకులు అంటే ఆటలు అయిపోతున్నాయి. ఒక్కడన్నా చూసినాడా వర్షాలు పడి మగ్గాలలోకి గుంతలలోకి నీళ్ళు వచ్చిన రోజు ఓడన్నా పట్టించున్నాడా? మేము ఉన్నప్పుడు 1000 రూపాయలు 2 రూపాయలు 2000 ఇచ్చి బియ్యం ప్యాకెట్ ఇచ్చి పంపించేవాళ్ళం. అడిగే దిక్కు ఎవడైనా ఉన్నాడా? ఎవడు మాట్లాడే దిక్కు లేదు. ఎవరికి చెప్పుకోలేదు, ఎవడికి వచ్చి చెప్పాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. రాత్రి ఇల్లే పంపిస్తా అంటారు. దీని మీద ఈ నియోజకవర్గం ఇదేమన్నా అయిపోయిందా పాడా? ఎవడన్నా మేము మాట్లాడితే మా మీద 4 కుక్కలను ఇచ్చేది.
ఆసుపత్రి కాడికి అవే కుక్కలు పోతున్నాయి, ఈడ అవే. అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి కూడా నిన్న సవిత మంత్రి గారు చెప్పారు ఇంకా ఉన్నాయన్నీ ఎంటర్ చేస్తున్నామని. మీరు చేసిన దాంట్లో ఎన్ని ఎంట్రీ చేసినారు నేను చూపిస్తా, డబ్బులు ఏ విధంగా దొంగగా ఎత్తినారనేది. మళ్ళీ అవన్నీ ఎంక్వైరీ చేసి ఇచ్చినారా? ఏ హ్యాండ్లూమ్ అధికారి మగ్గమోని ఇంటి దగ్గర పోయినా చెప్పండి. ఎవడు మగ్గమోని ఇంటి దగ్గర పోలే. 10,000 అంట. అట్లా ఎవడికి అయితే ఉన్నాడు వాడు మాత్రం లెక్కలో ఉన్నాడు. ఏంది పద్ధతి పాడు ఎవడన్నా చేస్తున్నాడు లేదా అని చెప్పి. ఇంకా ఎంతమంది చావు కేకలతో వీళ్ళు పథకాలకి ఇవన్నీ చేస్తారు. ఏమంటే మా నేసేవాళ్ళు మా బీసీలు ఇవన్నీ చెప్పుకుంటామన్నారు. ఈ వృత్తిని నమ్ముకుని ఒకడు కాదు ఉండేది. అన్ని కులాలు ఉన్న రంగులతే కానీ చూస్తే చీర తయారు వరకు అందరూ పాలించాడు మొదలు పెడితే అందరూ ఉన్నారు దీనిలో. వీళ్ళకి మగ్గమోళ్ళ కాదంట, తన అనుబంధం వాళ్ళకి చుట్టే వాళ్ళు కూడా ఇస్తామండి. వాళ్ళకి మరత చూపెట్టారు. మగ్గమోళ్ళకే చుట్టేవానికి